ప్రియులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూన్ 28 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. వ్యాఖ్యాన అంశం: హనోకు జీవన సౌరభం, 4వ భాగం ప్రవర్తన. వ్యాఖ్యాన అంశం: హనోకు జీవన సౌరభం, 4వ భాగం ప్రవర్తన. వ్యాఖ్యానం: ప్రవక్త జీవితం దేవునికి అంగీకారంగా ఉండాలి. హనోకు భక్తి జీవితాన్ని గూర్చి బైబిలు ఘనమైన సాక్ష్యం ఇస్తోంది. హనోకుకు భార్య బిడ్డలున్నారు. కుటుంబ బాధ్యతలు వహిస్తూ 300 సంవత్సరాలు దేవునితో నడిచిన భక్తుడు. హనోకు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని మాటలను నమ్మాడు. భయభక్తులు గలవాడై జీవించాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెను అని సాక్ష్యం పొందాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాల్లో చూస్తున్నాం. మనం దేవునికి ఇష్టలమై జీవించాలంటే దేవుని ప్రియకుమారుడైన యేసును అంగీకరించాలి. ఆయన మాట వినాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. మార్కు సువార్త 9:7 చూడండి. ఇశ్రాయేలీయులు అరణ్య మార్గంలో ఉండగా వారు దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయారు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక సంహరింపబడిరి అని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చూస్తున్నాం. దేవునితో నడవటంలో కొన్ని ఆత్మీయ సత్యాలున్నాయి. దేవుడు హనోకుతో నడవటం కాదు, హనోకు దేవునితో నడిచెను. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతారా? ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. దేవునితో హనోకుకు సమ్మతి కలిగింది. అందుకే ఇద్దరు కలిసి ఎడతెగని సహవాసం కలిగి జీవించారు. నడుచుట అనగా ఆత్మీయ జీవితంలో సాగిపోవుట అని అర్థమిస్తుంది. మనం ఈ లోకంలో యాత్రికులం, పరదేశులం. యాత్రలో శృంగారపట్టణం వైపు ప్రయాణం సాగించాలి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి ఎదురుకు రాడు అని యోహాను సువార్త 14వ అధ్యాయంలో చూస్తున్నాం. యేసు అనే మార్గంలో తండ్రి ఇంటికి సాగిపోవాలి. లోకం అనే నాశన పట్టణం నుంచి దూరమవుతూ సాగిపోవాలి. ఈ లోకంలోనే స్థిరంగా ఉంటామని స్థిర నివాసం ఏర్పరచుకునే వారికి దేవుడు వెర్రివారు అని పేరు పెట్టాడు. నాశనపురం నుండి ఎంత దూరం వెళ్ళావు? పరలోక పట్టణానికి ఎంత దగ్గర అయ్యావు? శుభములతో వందనాలు.